హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. గోల్డెన్ టికెట్ బెనిఫిట్స్ ఏందని చాలామంది నన్ను అడుగుతున్నారు. అది చెప్పుకోయే ముందు ఇక టైమింగ్స్ చేంజ్ చేశారు. రేపటి నుంచి 10 గంటల నుంచి 11 గంటల వరకట స్టార్ మాలో టెలికాస్ట్ టైమింగ్స్. నాకైతే బిగ్ బాస్నే అవమానించుకోవడం అనిపిస్తుంది. ఎందుకు అంటే మధ్యలో టైమింగ్స్ చేస్తే మంచిగా అనిపించట్లేదు. చేంజ్ చేస్తే ఇప్పటివరకు ఉన్న టైం తీసేసి చేస్తే స్టార్టింగ్ నుంచి చేయాలి, లేదంటే వదిలేయాలి. ఇప్పుడు ఏదో సీరియల్ కోసం అని టైమింగ్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ చేంజ్ చేస్తే ఫస్ట్ నుంచే చేంజ్ చేస్తే మనకు కంటెంట్ ఎక్కువ వచ్చేది. స్మోకింగ్ అవన్నీ కూడా వేసే అవకాశాలు ఉన్నాయంట యాజ్ పర్ రూల్స్ ప్రకారం. అంటే ప్రీమియర్ టైం దాటిపోతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇంత అయిపోయినాక ఇక ఇప్పటికి అది స్మోక్ రాజాలు కూడా చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. సో ఎంతవరకు వేస్తారా అనేది నాకు డౌట్. వేస్తారా లేదా మీరు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది. 10 o'clock ఫస్ట్ నుంచి ఉంటే 10 to 11 అంటే 11 తర్వాత కూడా వేసుకోవచ్చు. వై? బికాస్ 11 తర్వాత పెద్దగా ప్రోగ్రాంలు ఏముండవు కాబట్టి కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వేసుకోవచ్చు. కానీ లాస్ట్కి వచ్చినాక అది పెట్టారు. ఇంక ఇప్పుడు ఎక్కువ డ్యూరేషన్ వేయడానికి కూడా కంటెంట్ అయితే అక్కడ పెద్దగా ఏముండదు. సో అది నాకైతే నచ్చలేదు. ఇక గోల్డెన్ టికెట్ గెలిచిన వాళ్ళకు ప్రయోజనం ఏంది అంటే ఓన్లీ ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తారట. నిఖిల్, గౌతమ్, రోహిణి వీళ్ళు ముగ్గురు గెలుచుకున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఫైనల్లో నాకు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించిన అనే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రమే. అది పెద్ద ఇదేం కాదు, చిన్నదే అనుకుంటున్నా. సో ఇంకా టైమింగ్ చేంజ్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే అవినాష్ వైఫ్ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వస్తా ఉందన్న. టికెట్ టు ఫినాలే ఫస్ట్ గెలుచుకున్నాడు కాబట్టి అది సెలబ్రేషన్ ఆల్రెడీ చేశారు. చెయ్యకుండా డైరెక్ట్గా ఆవిడ పిలిచితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.